బయట అంతా ఉడుకుడుగ్గా ఉంటే ఫాయిల్ బీచ్కి వచ్చి ఇప్పుడే 2 గంటలు మునిగినాం. అయినా ఇంకా వస్తుంది. కనీసం నెలకు ఒకసారన్నా వచ్చి బీచ్లో మునగాల. మనకి చర్మ వ్యాధులు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి మునిగితే. చూడండి ఎంతమంది మునుగుతున్నారో. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఉండండి. చూస్తున్నారా? ఆడ జూమ్ చేయలే, ఆడవాళ్ళు ఉన్నారు. ఈ పక్క చూడండి ఎంతమంది మునుగుతున్నారు, ఎంతమంది ఆడుకుంటున్నారు. వాళ్ళు ఏందో బాల్ తెచ్చున్నారు. అది ఫుట్బాలా వాలీబాలా అర్థం కాల. అదైతే వాలీబాలే, కాకపోతే వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. పిల్లవాళ్ళకైనా అంతా కనబడుతుందా? మొన్న చూపించిన చూడండి అల్కుత్ మాల్, అదో ఆడ దూరం కనపడతా, అదే అల్కుత్ మాల్. మొన్న సరిగా పోర్టు చూపించలేకపోయినా, ఇదిగో ఇదే పోర్టు. అదో ఆడ పడవ కనపడుతుందా పెద్దది, దాంట్లోనే క్రూడ్ ఆయిల్ అంతా ఎక్కించారు. ఇక్కడ చూడండి ఫుట్బాల్ కోర్టు తయారు చేసినారు 2 కమ్ములు పెట్టి ఆడేదానికి. ఎండ బాగున్నది కదా. టైం ఎంత తెలుసా? 6:45 టైము. ఇక్కడ 7:30 అయితే ఒక్కరోజు పొద్దుగుకుతుంది. 8 గంటలకు పూర్తిగా పొద్దుగుకుతుంది. ఎండాకాలం కదా, అందుకే ఇట్ట. చలికాలం అయితే 5 గంటలకే చీకటి పడిపోతుంది. ఈ ఫాహిల్ బీచ్లో వాలీబాల్ కోర్టు కూడా ఉంటుంది. అదే రకంగా బాస్కెట్బాల్ కోర్టు కూడా ఉంటుంది. చూపిస్తా చూడండి. ఫుట్బాల్ ఇంకా స్టార్ట్ కాల. ఫుట్బాల్ ఇదో ఈ చెట్ల మధ్యలో దారి కనపడుతుందా, ఇది వాకింగ్ చేసేదానికి అనమాట. ఎవరికన్నా హెల్త్ కాన్షియస్ బాగుంటే వాకింగ్ చేయొచ్చు వచ్చి. ఇది వచ్చేసి వాలీబాల్ కోర్టు. ఇది వచ్చేసి బాస్కెట్ బాల్. ఇంక 2 సేపట్లో స్టార్ట్ అవుతుంది. దాని వెనకాల వాలీబాల్ ఉండదు చూడండి, మళ్ళా కోర్టు. ఈ బాస్కెట్ బాల్ కోర్టు అయితే చాలా చిన్నది, ఊరికే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సరదాగా ఆడుకుంటూ ఉంటారు. సవగా అని ఎందుకన్నానంటే డబ్బులు లేదు కాబట్టి. ఫ్రీ అంతా, దీనికి డబ్బులు ఏం ఛార్జ్ చేయరు. ఎంతసేపైనా ఆడుకోవచ్చు. ఆడ చూడండి చిన్న పోట్లు వేసుకొని కోవిటోళ్ళు ఎట్ట ఎంజాయ్ చేస్తున్నారు. నా పక్క బోట్లు చూపించినా కదా, వాటిలో చిన్నటివి కూడా కనపడి ఉంటాయి మొన్న మీకు వీడియోలో. ఇదో ఈ మాదిరి సాయంత్రం అయితే చల్లబడినాక బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదో ఆడొకటి. పాస్ పోసినావు ప్యాంట్లో? ఇంకేంది లోపల డ్రాయర్లో వాటర్ బయటకు వస్తాం. డ్రాయర్లో వాటర్ బయటకు వస్తుందా? ఏం అలసిపోయినావు మునిగా? అబ్బా అంత అలసిపోయినావా? ఆహా, ఈయన ఇంటికి కూడా వచ్చే పరిస్థితి లేదంట. దొక్కల్లో నొప్పి వస్తుందంట ఈయనకి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.